హాయ్ ఫ్రెండ్స్. ఒకచోట హస్తినాపుర రాకుమారుల శస్త్రవిద్య ప్రదర్శన జరుగుతుంది. కురు రాజుల రాజ్య వంశస్థుల సమీక్షంలో కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తుండగా ఒక పెద్ద మైదానంలో మధ్యలో నిలబడి అర్జునుడు తన ధనుర్విద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. తన బాణాలతో నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. తన శస్త్రవిద్యతో సుడిగాలులు పుట్టిస్తున్నాడు. విషసర్పాలు రప్పిస్తున్నాడు. అర్జునుడి అద్భుత నైపుణ్యాన్ని చూస్తున్న ప్రజలు ఉత్సాహంతో ఆ ప్రదేశం మొత్తం మార్మోగేలా అర్జున అర్జున అని అరుస్తున్నారు. అయితే ఈసారి అర్జునుడు ఒక బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలోకి వదిలాడు. ఆ బాణం వలన ఆ ప్రదేశమంతా కారు మేఘాలు ఆవరించి సూర్యుడిని కమ్మేశాయి. అప్పటి వరకు సూర్యుడి కాంతితో వెలుగుతున్న ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా చీకటిమయం అయిపోయింది. ఈ లోపే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక బాణం ఆకాశంలోకి వెళ్ళి ఆ కారు మేఘాలన్నింటినీ చెదరగొట్టి మళ్ళీ సూర్యుడి కాంతిని భూమిపై పడేలా చేసింది ఆ బాణం. అప్పటిదాకా అర్జున అర్జున అని అరుస్తున్న ప్రజలు అకస్మాత్తుగా ఆ అరుపులు ఆపి ఆ బాణం వేసిన వీరుడు ఎవరా అని ఆందోళనతో అటు ఇటు చూస్తున్నారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి సహజ కవచ కుండలాలను ధరించి సూర్యుడి కిరణాల వలి మెరుస్తున్న ఒక యువకుడు మైదానంలో అడుగు పెట్టాడు. అతని పేరే దాన వీర సూరకర్ణ. దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన వరప్రభావం వలన సూర్య భగవానుడు ప్రత్యక్షమై కుంతీదేవికి సహజ కుండలాలు కలిగిన ఒక బిడ్డను పుత్రుడిగా ప్రసాదిస్తాడు. కానీ అప్పటికి వివాహం కాని కుంతీదేవికి తన ముందట ఆ బిడ్డను చూసి ఇకపై సమాజం ఏమనుకుంటుందో, నా కుటుంబం పరువు ఏమవుతుందో అని భయపడి ఒక బుట్ట నిండా బంగారం నింపి ఆ బుట్టలో ఈ బిడ్డను పెట్టి పక్కనున్న అశ్వ అనే నదిలో వదిలేస్తుంది. ఆ బిడ్డ అశ్వ నది ప్రవాహంలో నుంచి గంగా నదిలోకి వెళ్తుంది. అలా నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ బిడ్డను నది ఒడ్డున ఉన్న ఇద్దరు దంపతులు ఆ బుట్టను నదిలో నుంచి బయటికి తెచ్చుకొని చూస్తే అందులో సహజ కుండలాలతో ప్రకాశిస్తూ ఒక బిడ్డ ఉన్నాడు. ఇకపోతే పిల్లలు లేకుండా బాధపడుతున్న ఆ దంపతులకి ఆ దేవుడే ఈ విధంగా బిడ్డను ప్రసాదించాడు అని అనుకొని ఆ పుత్రుడికి కర్ణ అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కర్ణుడిని పెంచుతున్న తల్లి పేరు రాధ అండ్ తండ్రి పేరు అధీరథ. అసలు కర్ణుడికి రాధ కన్న తల్లి కాదు అనే ఆలోచన కూడా రాకుండా రాధ కర్ణుడిని ప్రేమగా పెంచుతుంది. అందుకే కర్ణుడిని రాధేయ అని పిలుస్తారు. ఇక కర్ణుడిలో ఒక మంచి గుణం, గొప్ప గుణం ఉంది. అదే దాన గుణం. కర్ణుడి నోటి నుండి ఎప్పుడు లేదు కాదు అనే మాటలు వచ్చేవి కాదు. ఎవరు ఏం అడిగినా తను చేసేది తప్ప ఒప్ప మంచా చెడా అని ఒక క్షణం కూడా ఆలోచించకుండా దానం చేసేవాడు. అయితే కర్ణుడి ధనుర్విద్యలు నేర్చుకోవడం కోసం ద్రోణాచార్యుల గురుకులానికి వెళ్తాడు. కానీ కర్ణుడి ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళేసరికి ఆ సమయంలోనే ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఏకలవ్యుడు తన బొటన వేలును కోసి ఇస్తాడు. ఒక తల్లి ఎప్పుడైనా తన బిడ్డలలో ఒక బిడ్డ ఆనందం కోసం మరో బిడ్డ జీవితాన్ని నాశనం చేయదు. అలాగే గురువు కూడా తమ దగ్గర చేరిన శిష్యులందరినీ సమాన దృష్టితో చూస్తాడు. కానీ మీరు ఒక శిష్యుడికి ఇచ్చిన మాట కోసం మరొక శిష్యుడి విద్యను నాశనం చేసి పవిత్రమైన గురుస్థానానికి చెడు పేరు తెచ్చారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ అర్జునుడి కోసం అయితే ఏకలవ్యుడి బొటన వేలును ఖండించేలా చేసి అతను నేర్చిన విద్యకు అర్థం లేకుండా చేశారో ఆ అర్జునుడి కంటే గొప్ప ధనుర్ధారినై తిరిగి వస్తాను అని శపథం చేసి అక్కడి నుండి నేరుగా భీష్ముడు ద్రోణాచార్యుల గురువైన పరశురాముడి వద్దకి వెళ్తాడు. కర్ణుడిని చూసిన పరశురాముడు నీవు ఎవరు, ఏమి కావాలి అని అడుగుతాడు. దానికి కర్ణుడు నేను కర్ణుడిని, ఒక సూతపుత్రుడిని, ధనుర్విద్య నేర్చుకోవడం కోసం మీ చెంతకు వచ్చాను అని కర్ణుడు అంటాడు. దానికి పరశురాముడు ఫస్ట్ ఒప్పుకోడు. కానీ తర్వాత కర్ణుడు పట్టుదల అండ్ అతడిలో ధనుర్విద్య నేర్చుకోవాలన్న దృఢ నిశ్చయాన్ని చూసి కర్ణుడిని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.